యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 35వ అధ్యాయము 26వ వచనము. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందురుగాక, లజ్జపడుదురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ. ఎంతోమంది కూడా మరి కొంతమంది జీవితంలో కొన్ని అపాయాలు లాంటివి, ఇలాంటివి అవమానాలు లాంటివి వచ్చినప్పుడు చాలామంది ఎలా ఉంటారంటే చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇతరులకు ఎటువంటి అపాయాలు వచ్చినా, ఇతరులకు ఎటువంటి శోధన వచ్చినా, ఇతరుల పైన ఏదైనా నిందలు లాంటివి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళంటే ఎలా ఉంటారంటే సంతోషపడుతుంటారంట. అలా సంతోషపడుట వాళ్ళకంట అది మరి ఎంతో అవమానముగా వారికి కూడా అటువంటి అవమానకరమైన స్థితికి కలిగించబడుతూ ఉంటుందంట. ప్రియులారా, నిజంగా చూడండి, చాలామంది కూడా ఒక శ్రమ వచ్చినప్పుడు మరి వారిని ఓదార్చి మరి ధైర్యపరిచేవారు చాలా తక్కువ మంది. వారిని చూసి నవ్వుతూ హేళన చేస్తూ సంతోషపడుతూ వారి మీద ఇంకొక నింద వేసేవారు అనేకులు ఉంటుంటారు. కానీ అది చాలా తప్పు. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అపాయంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి అవమానపరచబడినప్పుడు వారిని మనం ఓదార్చి ధైర్యపరిచి వారిని మనము ఎంతకంటే బలపరిచి వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు చూసి మన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిస్తాడు, ఎంతగానో మనని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవితంలో అట్టి ఆశీర్వాదం పొందుకునేవారుగా ఉండాలి. కానీ ఒకరిని చూసి హేళన చేసి సంతోషపడినట్లయితే అటువంటి అవమానం అంట మనకు కలిగించబడుతూ ఉంటుందంట. అటువంటి రీతిలో దేవుని బిడ్డలుగా మనం ఉంటున్న వారికి అటువంటి ఆలోచన ఎన్నో, అటువంటి మరి క్రియలు, అటువంటి ఏవైనా ఉన్నను మనం తొలగించుకొని ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి, ప్రేమను కలిగి, ఒకరు బాధలో ఉన్నప్పుడు ఓదార్చేవారిగా, వారి మీద ప్రేమ చూపేవారిగా, వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో మనం దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము అందరము. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రతి దినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరిపైన ప్రభువా మీ ఆత్మ కుమ్మరింపును దయచేయనయా. ఇప్పుడే మీరు కుమ్మరించమని అడుగుతున్నానయ్యా. మీ ఆత్మ కార్యములు వారి పట్ల జరిగించని నాయన. ఆత్మ శక్తి చేత, ఆత్మ బలము చేత, ఆత్మ అభిషేకము చేత ప్రతి బిడ్డను మీరు నింపమని అడుగుతున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు నువ్వు చెప్పబడిన మాటలను బట్టి ప్రతి ఒక్కరు ధ్యానించి ప్రభువా వారి జీవితంలో ఇంకా ఎటువంటివైనను నిలిచి, పాప వేగమైనవి నిలిచి ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని సరి చేసుకొని ప్రభువా వారి జీవితంలో నిత్యము వెలిగించబడువారుగా ప్రభువా, ఆశీర్వదించబడువారుగా ప్రతి నేకమైన కృపరికోసమును దయచేయమని మీ యొక్క దీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.